నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, దుర్గ గుడిలోని అపవిత్రత, అమ్మవారికి అభిషేకం చేస్తున్నప్పుడు పురుగులతో నిండిన పాలు అమ్మవారి మీద పడడము, అలాగే అభిషేకాన్ని నిలిపేయడము, లైన్ లో ఉన్న భక్తులందరూ కూడా అభిషేకాన్ని తీక్షణంగా కళ్ళార్చి చూస్తున్న భక్తులందరూ కూడా ఒక్కసారి కూడా ఉలిక్కిపడ్డారు. మరి అసలు ఏంటి దుర్గగుడిలో ఏం జరుగుతుంది? వరుస వివాదాలు వస్తూనే ఉన్నాయి. మీరేమంటారు? మరి ప్రభుత్వం మారిన తరువాత కూడా ఇట్లాంటివి కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అసలు ఆ పాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి అనేది మీరేమంటారు? ఒకటి, నిన్న శుక్రవారం కాబట్టి ఎక్కువ భక్తులు దుర్గా గుడికి రాబట్టి ఇది తెలిసింది. అది మిగతా రోజుల్లో అయినట్టయితే మిగతా రోజుల్లో కూడా ఈ పురుగులు వచ్చే ఉంటాయి. ఒక రోజు వచ్చాయి, ఒక రోజు రావడం మానేస్తాయి. అయితే ఏమైందంటే వరుసగా దేవాలయాల తాలూకు ప్రతిష్టను భగ్నం చేయడానికి ఎవరో పూనుకున్నారన్నది సుస్పష్టం. అది ఎవరైనా కావచ్చు, పార్టీలతో సంబంధం లేకుండా ఈ ఆలయ ప్రతిష్టలు, సపోజ్ అక్కడ తిరుమల తిరుపతి, నెక్స్ట్ దుర్గా గుడి, ఆ నెక్స్ట్ శ్రీశైలం, ఆ తర్వాత సింహాచలం, అంటే ఆంధ్రదేశానికి ఏవైతే ప్రతిష్టగా ఉన్నటువంటి గుళ్ళు ఉన్నాయో ఆ గుళ్ళలో ఈ అపవిత్రం, ఇది విధ్వంసం కాదు, ఇది అపవిత్రం మాట. పాపం చుట్టుకుంటుంది ఎవరికైనా సరే. భక్తికి మూలాధారం నమ్మకం అండి. ఎందుకంటే పలానా చోటుకి వెళ్ళినట్టయితే మన కష్టాలు కడతేరిపోతాయి అనే నమ్మకంతోనే వెళ్తారు. ఆ నమ్మకం దెబ్బతిన్న తర్వాత భక్తులు మనోభావాలే కాదు, వాళ్ళు చాలా కృంగిపోతారన్నమాట. ఇదంతా నా దురదృష్టమా, నాకే ఎందుకు ఇలా జరగాలి అనేటువంటి భావనతో చాలా మంది మనోభావాలు దెబ్బతిని వారు మానసికంగా గాయపడతారన్నమాట. అయితే ఇక్కడ నిన్న అభిషేకాలు చేస్తుండగా పాలనలో చేసి, అంటే అభిషేకం అంటే శివుడి తాలూకు నెత్తి మీద పాలు పోయడం కదా. అంటారు కదా, నా నెత్తి మీద పాలు పూసావంటే నాకు ఎంత మంచి చేసావురా అని అర్థం. అంటే మంచి చేస్తేనే ఆ మాట అంటారు మనుషులు కూడా. మరి భగవంతుడికే ఆయన మనల్ని కాపాడుతున్నట్టయితే మనం తిరిగి ఏం చేస్తున్నాం? అపవిత్రం పాలు చేస్తున్నాం, నెత్తి మీద పురుగుల పాలు వేస్తున్నాం. ఇది మనకు తెలిసి చేస్తున్నాం అంటే తెలిసి చేయటం లేదు. ఎవరో దేవాలయంలో ఉండేటువంటి అమ్ముకున్న వాళ్ళు, ఎవరు టెడ్రా బ్రిక్ అనేటువంటి ఒక బ్రాండ్, ఆ పాలు ఇక్కడ ఆ పాలకి ఈ దుర్గా గుడికి ఉన్నటువంటి రిలేషన్ ఏమిటంటే ఆ పాలనే వాడుతున్నారు వీళ్ళు. అంటే అభిషేకానికి మనం జనరల్ గాను అసలు పాల ప్యాకెట్లను తెచ్చి వాడాల్సిన పనే ఉంది. దట్టు టెట్రా ప్యాకెట్స్ అని అంటూ ఉన్నారు. సాధారణంగా చక్కగా ఆవు పాలు డైరెక్ట్ గా తీసినవి తెచ్చుకునే అవకాశం ఉంటుంది కదా. అంటే ఇక్కడ ఒకటి చాలా మంది ఏంటంటే ఇంటి దగ్గర నుంచి పాలు తీసుకురారు. అప్పటికప్పుడు ఆ గుడి దగ్గర ఉన్నటువంటి సెట్ మొత్తం ఇంటి దగ్గర నుంచి కొబ్బరికాయలు తీసుకొచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇంటి దగ్గర నుంచి అన్ని సామాగ్రులు కూడా ఇంట్లోంచి తీసుకెళ్ళడానికి సమకూరదు కదా. గుడి దగ్గర అయినట్టయితే గుడిలో అభిషేకం ఏమి చేయాలి, అగరత్తులు, హారతి కర్పూరం, పువ్వులు, కొబ్బరికాయలు, మిగతా పూజా సామాగ్రి అంతా సెట్ ఫలంగా దొరుకుతుంది కాబట్టి ఈ పాలకు డిమాండ్ ఉంటుంది. అందువల్ల ఆ పాలంటే నమ్మకం, ఆ పాలే అందుబాటులో పెట్టి ఉంటారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు పెట్టకుండా అది రాదు కదా. ఈ పాలే మీరు అమ్మాలంటే ఆ గుడి దగ్గర దుకాణాలు పెట్టుకున్న వాళ్ళు, ఆలయ చైర్మన్, ఆలయ సిఇఓ వాళ్ళ మాట తప్పకుండా వినాలి కదా. ఈ పాలు వాడండి, ఈ బ్రాండు అగరబత్తీలు వాడండి, ఈ బ్రాండు కర్పూరం వాడండి అని చెప్తారు. జనరల్గా వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటుంది. అలాగే గుడిలో సిఇఓ కానీ చైర్మన్ కానీ ఆ గుడి దగ్గర ఉన్నటువంటి దుకాణదారులకు ఏవైనా ఇబ్బందులు వచ్చినట్టయితే వాళ్ళు తీరుస్తారు.
వీళ్ళిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. ఉమ్, ఇక్కడ పురుగులతో ఉన్నటువంటి పాలను పోయడం అపవిత్రం అని తెలియగానే గుళ్ళో భక్తులందరూ కూడా ఈ అభిషేకాలు తిరస్కరించారన్నమాట. ఇలా మేము చేయలేము, ఇదేదో విషయం తెలియాలనేసరికి అక్కడ కొంచెం గలభ జరిగింది. ఏమిటి ఇలా జరుగుతుందనేటువంటి ప్రస్తావన వచ్చింది. నువ్వు చెప్పినట్టుగా నిన్న కాక మొన్న అక్కడ తిరుమలలో కౌస్తుభం దగ్గర ఉన్నటువంటి ఆ గెస్ట్ హౌస్ ముందు మద్యం బాటిల్స్ దొరికినాయి. ఈరోజు చూస్తుంటే పురుగులతో ఉన్న పాలు దొరికినాయి. దీని వెనక ఏముంది? ఇది తేల్చుకోవాలంటే ఎవరు తేల్చుకోవాలి? ముందుగా ఒక ఆలయంలో ఎవరైతే కన్సర్న్డ్ ఆఫీసర్, గవర్నమెంట్ ఆఫీసర్, ఈవో ఎవరు ఉంటారో ఆ ఈవో తేల్చుకోవాలి కదా. తర్వాత ఈవో ఈవో కూడా సక్రమంగా పనిచేస్తున్నాడా లేదా అనే విషయాన్ని ఎవరు తేల్చుకోవాలి? చైర్మన్ తేల్చుకోవాలి. వాళ్ళ దృష్టికి వెళ్ళిందన్నమాట. తర్వాత సంబంధిత గుడి గోపురాల్లో ఎంతవరకు క్రమశిక్షణతో చేస్తున్నారు, గుడి ప్రతిష్టను ఎంతవరకు సరిగ్గా చూసుకుంటున్నారనే విషయాన్ని ఎవరు చూడాలి? దేవాదాయ శాఖ మంత్రి చూడాలి. ఈ ముగ్గురు కూడా నిన్న కలుసుకునే సందర్భం వచ్చింది. బుట్ట రాధాకృష్ణ, ఆయన ఎవరు మన నాయకు అంటే నాయకు, ఆనవ రామనారాయణ రెడ్డి ముగ్గురు కలుసుకోవడం జరిగింది. దీని గురించి వాకప్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా దీనికి అంతర్గతంగా ఏదో ఉంటుంది. వాళ్ళు టెట్రాడెక్ వాళ్ళు మంచిగా పోసినప్పుడు కూడా దీనికి టెట్రాడెక్ వాళ్ళే కారణభూతులు అవుతారు. వాళ్ళు దేనికో ఏదో వెస్టెడ్ ఇంట్రెస్ట్ కి, అంటే ఎవరో ఏదో ప్రలోభ పెట్టవచ్చు, లేదా ఎవరో ఏదో ఫోర్స్ చేయొచ్చు, లేదా మీరు ఎలా చేయకపోతే మీరు ఎలా చేయకపోయినట్టయితే మీకు చాలా సీరియస్గా మేము తీసుకుంటాము, తదుపరి వచ్చే పరిణామాలకు మాత్రం మేము బాధ్యులం కాదు, మీరు చెప్పినట్టు చేయండి అని ఎవరో హెచ్చరించవచ్చు. ఎవరు అంటే అది ఊహకు తగ్గట్టుగా మనం ఆలోచించుకోవడమే. ఎందుకంటే ఎవరికి అవసరం ఉంటుంది? ఆలయ ప్రతిష్ట దెబ్బతినడం హిందువులు ఎవరు చేయరు. అవును. హిందూ మతం కాకుండా ఇతర మతస్థులు కానీ, ఇతర పెద్దవాళ్ళు కానీ, ఏదో నాయకులు కానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరో చేయాలి. అది మనకి ఈ పరిశీలనలో, పర్యవేక్షణలో మనకి నిర్ధారణ అవుతుంది. ఏది ఏమైనా తదుపరి శ్రీశైలంలో అంటే వాళ్ళ వంతు వస్తుందన్నమాట. తిరుమల అయిపోయింది, దుర్గా గుడి అయిపోయింది, శ్రీశైలం అవుతుంది నెక్స్ట్. ఆ నెక్స్ట్ సింహాచలం అవుతుంది. ఇలాగా ఎప్పుడు ఏదైనా అఘాయిత్యం జరిగినట్టయితే అప్పుడు కూర్చొని ఇవన్నీ పూర్తిగా మేనమేషాలు లెక్క పెట్టుకొని నిజాలు నిగ్గు తేలుస్తామని చెప్పే మాట ప్రజలకి సంతృప్తి నవ్వదు. ఎప్పుడైతే ఒక విధంగా అపవిత్రం జరిగిందో ఆ నెక్స్ట్ డే అపవిత్రం చేసిన వాళ్ళు ఎవరో జనానికి తెలియాలి. ఈ కారణం చేత చేశామన్న విషయం కూడా తెలియాలి. అవును. తెలియకుండా మాటలతో సరిపెట్టడం మాత్రం గవర్నమెంట్కి కూడా మంచిది కాదు. ఏంట్రా అసలు వాళ్ళెవరో అంతకుముందు ఆ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడేమో ఇలాంటి అఘాయిత్యాలు జరిగాయి, ధ్వంసం అయిపోయాయి, విగ్రహాలు విరిగిపోయినాయి, అదేదో తప్పుకుంది కదా, ఇక హాయిగా యథేచ్ఛగా మనం పూజ పునస్కారం చేసుకోవాలంటే ఇటువంటి ఒక అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు చోటు చేసుకుంటాయని భక్తులు అందరి మనోభావాలు దెబ్బతింటాయి. పైగా ఈ ఆలయాలకు వచ్చే భక్తులు స్థానికంగా ఉండే భక్తులు కాదు, మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి కూడా వచ్చి చూసే భక్తులు మాట. అంటే ఈ అన్నది మొత్తం ప్రపంచవ్యాప్తంగా చుట్టుకునేటువంటి ప్రమాదం ఉంది గనక ఈ ఆనవ రామనారాయణ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటూ దేవుడి దండం పెట్టుకుంటే ఇవి మనకి పరిష్కారం కావు. అవును. తగిన యాక్షన్ తీసుకోవాలి.
ఉమ్, ఈ ట్రెడ్ ఎక్కువని పట్టుకొని ఈ పాలు ఎలాగొచ్చాయి, ఎందు మూలంగా వచ్చాయి, ఎంతగా ఎప్పటి నుంచి ఈ విధంగా చేస్తున్నారు, మిమ్మల్ని చేయమన్న వాళ్ళు ఎవరు అనేది నిజాలు నెగ్గి తేల్చాలంటే అక్కడి నుంచే నెగ్గి తేల్చాలి. అవును. అంతేగాని ప్యాకెట్ వీళ్ళు మామూలు ప్యాకెట్ చింపేసి దాంట్లో పురుగులు వేసేసి మళ్ళీ ప్యాకెట్ని సీల్ చేయరు కదా. అందువలన ఎక్కడి నుంచైతే ఎక్కడి నుంచైతే ఈ అపవిత్రత అనేది చోటు చేసుకుందో అక్కడి నుంచే నిజ నిర్ధారణ కూడా మొదలవ్వాలన్నమాట. ఉమ్, ఇది ఈ విషయంలో చంద్రబాబు నాయుడు కూడా ఆలయ ప్రతిష్టలు దెబ్బతిన్నట్టయితే మనం ఇంకేదో కార్యక్రమాల్లో ఉంటే ఎలాగవుతుంది, పొలాలకు వెళ్తాం, అది చూస్తాం ఇది చూస్తాం అంటే చూడొచ్చు, చూడడానికి మంచిదే. పొలానికి వెళ్ళవలసిన వాళ్ళు వ్యవసాయ శాఖలో చాలా పెద్ద అధికారులు ఉన్నారు. అవును. లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రి వెళ్తాడు, వెళ్ళి వాళ్ళ పట్టాదారు పాస్బుక్లు పర్యవేక్షిస్తాడు, నిజమా కాదా, ఎంతవరకు ఏదైనా ఫ్రాంక్ జరిగిందని తేల్చుకుంటాడు. ఉమ్, కానీ అందరికంటే ముందు మన రాష్ట్రం పరువు పోతుంది కదా. ఈ అవును. రాష్ట్రం పరువు పోకుండా కాపాడవలసినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది, అవును. తప్పకుండా ఉంటుంది. సార్ మొత్తానికంటే ఇది కుట్రపూరితంగా చేసిందే, అగౌరవంగా చేయడానికి అన్నట్టుగానే మీరంటున్నది. కుట్రపూరితంగానే జరిగి ఉండొచ్చు అనేది అనుమానిస్తూ ఉన్నారు. డెఫినెట్‌గానమ్మా. హ్మ్. డెఫినెట్‌గా అక్కడ కౌస్తుభం గెస్ట్ హౌస్ ముందు మద్యం బాటిల్స్ కుట్రపూరితంగా చేసినయి కావా? అవును. అవును. దొరికారు గాబట్టి దొంగలు. లేదంటే అలాగే గతంలో అంతర్వేదిలో రథం కాల్చేశారు, కుట్రపూరితంగా చేసింది కాదా? హ్మ్. రామతీర్థాల్లో రాములు వారి విగ్రహాన్ని పగలగొట్టేశారు, అది కుట్రపూరితంగా చేసింది కాదా? అవును. అవును. మరో చోట ఆంజనేయుడి తాలూకు చేతులు విరిచేశారు, హ్మ్. అది కుట్రపూరితంగా చేసింది కాదా? ఎవరు దేవుడి జోలికి వచ్చినప్పటికి కూడా కుట్రపూరితంగా చేస్తున్నారు.